సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. Hi, hello, namaste, and welcome to my show from the bottom of the heart in Suman TV, the India's largest digital media platform. The great మహానటులు, విఖ్యాత నటులు, విలక్షణ నటులు టూ మచ్ ఉత్తేజ్ గారు నా ఎదురుగా ఉన్నారు. ఉత్తేజ్ గారు అనాలో, ఉత్తేజ్ అనాలో. ఉత్తేజ్ బాబు లైక్ ఎల్డర్ బ్రదర్ చెప్పేది విను. సెలబ్రిటీని ఏకవచనంతో సంబోధన చేస్తారా? మీకు మేనర్స్ లేదని తిడతారా? మళ్ళీ కింద కామెంట్స్. ఇప్పుడు బే అన్నా ఓకే, ఏంటి బే సాలే అని స్టార్ట్ చేయండి. సో ఉత్తేజ్ ఈస్ హియర్ విత్ మీ అండ్ మృతిక. హాయ్, నమస్తే. నమస్తే. డైరెక్టర్, లేడీ డైరెక్టర్స్ చాలా అరుదైనటువంటి సందర్భంలో మృతిక హెస్ కమ్ అవుట్ విత్ ఎ వండర్ఫుల్ ప్రాజెక్ట్ దట్ ఈజ్ వలరీ. వలరీ అనేటువంటి ఒక సినిమా దట్ ఈజ్ ఈరోజు ఈటీవీ విన్లో ఈరోజు రాత్రి 12 గంటలకి స్టార్ట్ అవుతుందంటే 6వ తారీఖు 12 గంటలకి ఎర్లీ అవర్స్లో స్టార్ట్ అవుతుంది. సో ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకు పెద్ద పబ్లిసిటీ అదేం లేదు. ఈటీవీ విన్లో వస్తుంది, వాళ్ళు చేసుకున్నట్టు పబ్లిసిటీ తప్ప. బట్ ఈ సినిమా తను ఫస్ట్ టైం ఉత్తేజకున్నటువంటి ఇమేజ్ అంటే మనందరికీ తెలుసు. చాలా సాఫ్ట్ ఇమేజ్, చాలా రకరకాల పాత్రలు చేశారు, ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ చాలా చేశారు. బట్ ఫస్ట్ టైం హీఈస్ డూయింగ్ ఏ నెగిటివ్ క్యారెక్టర్. ఒక డిఫరెంట్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. తనలో మరి అంత నెగిటివిటీ తనకేం కనిపించిందో డైరెక్టర్ మృతికా గారికి తెలియదు. ఒక రెగ్యులర్గా తను పిలిచే క్యారెక్టర్స్ కంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో తను చేయించడం జరిగింది. సో ఈ సినిమా ఈరోజు టెలికాస్ట్ అవుతున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించిన వివరాలు, విశేషాలు తెలుసుకుందాం. మృతికా, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, యు ఆర్ ద డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ద షిప్. యు ఆర్ మలయాళియా? లేదు, తెలుగు. తెలుగు. My mother tongue is Telugu, born and brought up in Coimbatore. కోయంబత్తూర్. Tamil Nadu. ఓకే 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 ఓకే. సో యు ఆర్ గుడ్ కంఫర్టబుల్ విత్ తెలుగు. Yes. ప్రాపర్ గా మాట్లాడేస్తారు. అదే తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఏంటి వలరీ అనేటువంటి టైటిలే కొత్తగా ఉంది. అవునండి. వలరి అంటే ఒక తమిళ్ వర్డ్ అండి. ఇట్ మీన్స్ ఇట్స్ అ నేమ్ ఆఫ్ అ వెపన్, ఒక Weapon. ఆయుధంతో ఆయుధం. పేరు అది. ఉహు. ఇన్ఫాక్ట్ నేను ఆలోచించాను ఫస్ట్ మనం తమిళ్ టైటిల్ ఇక్కడ పెడతామా అని. బట్ దెన్ మనం తెలుగు ఫిలిమ్స్ తీసేటప్పుడు కూడా వీఆర్ యూజింగ్ ఇంగ్లీష్ టైటిల్స్ పెడుతున్నాము, హిందీ ఫిలిమ్స్ లో ఇంగ్లీష్ టైటిల్స్ పెడుతున్నాం, తమిళ్ మూవీస్ లో ఇంగ్లీష్ టైటిల్స్ పెడుతున్నాం. బట్ మనం ఒకే రాష్ట్రం ఇండియాలో ఉండుకుని ఎందుకు నైబర్హుడ్ స్టేట్ లాంగ్వేజెస్ అంతా వాడట్లేదు? లైక్ పాన్ ఇండియా అని వచ్చిన తర్వాత కూడా వై డు వీ హ్యావ్ టు కన్స్ట్రైన్ ఓన్లీ విత్ ఇన్ అవర్ లాంగ్వేజ్ ఆర్ గోయింగ్ అవుట్ ఇంటర్నేషనల్? మనంలోపు ఫస్ట్ ఒక యూనిటీ రాని అని అనిపించిందండి. అండ్ ఇట్ హెల్ప్డ్ ద ప్రాజెక్ట్ యాజ్ అ స్టోరీ. బూమరాంగ్, వలరీ ఇస్ లైక్ అ బూమరాంగ్ అండి. బట్ బూమరాంగ్ అటాక్ చేయదు. ఇట్స్ అ హిస్టారికల్ వెపన్ విచ్ వాజ్ యూజ్డ్ 300 years ముందు. మనం తమిళన్స్, అది నాట్ ఆల్ తమిళ్ అండి, డౌన్ సౌత్ లో కన్యాకుమారి ఇలా శివగంగ ఇలా వచ్చి బ్రిటిషర్స్ కి ఆపోజిట్ గా యూజ్ చేశారు ఆ వార్స్ లో అంతా ఈ వెపన్. అప్పుడు బ్యాన్ చేశారు ఆ వెపన్ ని. అండ్ దే డ్రౌన్ 20,000 రైడ్ చేసి 20,000 వెపన్స్ ని ఓషన్స్ లో డ్రౌన్ చేశారు. అక్కడి నుంచి అది బూమరాంగ్ గా ఆస్ట్రేలియాకి పోయింది అనేది వన్ ఆఫ్ ద డిస్కషన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సోషల్ మీడియా అండి. సో దానికి చాలా చరిత్ర ఉంది. పెద్ద చరిత్రం ఉందండి. బట్ ఈ ఫిలిం లో మనం ఆ చరిత్రం టచ్ చేయలేదు. ఐ జస్ట్ వాంటెడ్ పీపుల్ టు రీసెర్చ్ ఆన్ దట్ ఆన్ దేర్ ఓన్. ఇక్కడ ఏం మీనింగ్ లో మనం పెట్టామంటే, మనం చేసే ప్రతి ఒక్క యాక్షన్ కి దెర్ ఇస్ అ రిటర్న్, దెర్ ఇస్ అ రియాక్షన్ ఇన్ ద యూనివర్స్. మనం ఏం చేస్తేను, మంచిది చేస్తేను కానీ చెడు చేస్తేను, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు అస్ అనే మీనింగ్. జస్ట్ లైక్ స్టార్ట్ అయిందో అలాగే రిటర్న్ అవుతుంది. మామూలుగా బూమరాంగ్ అనేటువంటి వర్డ్ రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటారు. అవునండి. ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే వాటి స్టేట్మెంట్ వాడితే బూమరాంగ్ అయింది అని అంటాం. అవునండి. ఆ సెన్స్ లో యూజ్ చేస్తారు. అవునండి. సో అయితే అది తెలియాలి కదా, వలరీ అనేటువంటిది ఏంటి అనేటువంటిది తెలియాలి. బట్ సిన్స్ ఇట్ ఈస్ ఇన్ ఓటీటీలో కాబట్టి ఆయుధం 2 సీన్లు యూజ్ చేస్తున్నాము ఫిలిం లో. ఆ వివరణ ఇస్తున్నారు. మన హీరోయిన్ ఉపయోగించుతుందండి. సో అప్పుడు మనం ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అండి, విచ్ ఉత్తేజ్ సార్ విల్ ఆల్సో బి సర్ప్రైజ్ టు నో, వలరీ అంటే లాటిన్ లో స్ట్రాంగ్ ఉమెన్ అని మీనింగ్. సో నేను అనుకున్నా ఇంగ్లీష్ లో కూడా మనం డబ్ చేసి ఇద్దాం. ఈటీవీ వల్ల ఈ ప్రాజెక్ట్ చేశారు. yes 100% ఓన్లీ బికాజ్ ఆఫ్ బాపి. ఈటీవీలో ఒక ప్రాజెక్ట్ ఓకే కావాలనుకుంటే చాలా ఫిల్టర్స్ దాటుకుని వెళ్ళాలి. నిజంగా, ఎందుకంటే దే ఆర్ వెరీ పర్ఫెక్షనిస్ట్. yes సినిమా జయాపజయాలకు సంబంధం కాకుండా వాళ్ళు దే మేక్ ఫిలిమ్స్ విత్ సర్టన్ ఫిలిమ్స్ గానీ సీరియల్స్ గానీ దే మేక్ విత్ సర్టన్ స్టాండర్డ్స్. అది ఈ సబ్జెక్ట్ మీకు ఈటీవీలో ఎలా ఓకే అయింది? వి వర్ ఇన్ సింక్ అండి. అందరూ నా ఫ్రెండ్స్ కూడా అడిగారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇన్ టు ఈటీవీ. అండ్ బాప్ని టు సార్ ఒక స్క్రిప్ట్ ని ఓకే చేస్తారంటే అది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎలా మీది ఓకే అయింది? ఎందుకంటే సార్ హ్యాస్ లాట్స్ ఆఫ్ మొరాలిటీ.
సో ఎవ్రీబడి క్వశ్చన్ మీ ఎలా మీకు ఇది జరిగిందని. నేను ఈ స్క్రిప్ట్ రాసి 2020లో వాళ్ళకు నరేట్ చేశానండి, 2020. అండ్ దెన్ 2021 I was affected with COVID. బట్ ఆ ప్రాసెస్ ఎలా ఉండిందంటే అట్లీస్ట్ 7 rounds ఆఫ్ నరేషన్స్ జరిగింది. ఫస్ట్ నేను నా పిచ్ డెక్ పంపించి ఐ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్. అది కొన్ని మంత్స్ అయింది వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ అయ్యి, బికాస్ దే హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ కంటెంట్ టీమ్ ఒకటి ఉంటున్నారు, అట్లీస్ట్ 10 members who are youngsters who filter the story. ఆ స్క్రిప్ట్ తీసి వాళ్ళు ఆ స్క్రీన్ ప్లే సీన్ టు సీన్ ఎక్కడ ఏదైనా లూప్ హోల్స్ మన మిస్టేక్స్ ఉంటే వాళ్ళు కరెక్ట్ చేయమని చెప్పి అదంతా చెప్పే వాళ్ళు ఉంటున్నారు. సో ఫస్ట్ జూమ్ నరేషన్స్ ఒక 4 సారి జరిగిందండి. అండ్ ఆఫ్టర్ ద జూమ్ నరేషన్ దే సెడ్ లైక్ ద CEO గారు, బాపినీడు సార్ వాంట్స్ టు లిసన్ టు యువర్ నరేషన్ అని ఒక గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ టుక్ ఆల్మోస్ట్ 1 year, విత్ ఇన్ 1 year అయింది. అండ్ దెన్ వాళ్ళు అడిగారు మీరు జూమ్ లో నరేట్ చేస్తారా, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ కోయంబత్తూర్. లేదు ఇక్కడ వస్తా, నేను చెప్పాను నేను డైరెక్ట్ నరేషన్ ఇస్తానండి, మోర్ పవర్ఫుల్ గా ఉండేది అని చెప్పి. సో ఐ వెంట్. అక్కడ కూడా చూస్తే అట్లీస్ట్ కోర్ టీమ్ ఉంటున్నారు, ఒక 7 to 8 people అక్కడ లిసన్ చేసేకి ఉంటారు. సో ఐ టుక్ సమ్ 2 hours ఆఫ్ మై నరేషన్. ఐ వాజ్ వెరీ స్కేర్డ్, అది వాళ్ళకి నచ్చుతుందో ఏమో, ఎందుకంటే ఇది ఫస్ట్ ఫిలిం, ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు, మనం తెలుగు ఎంత వరకు వాళ్ళకి అర్థం అవుతుందో, మనం ఎలా చెప్పామో అనే ఒక యాంగ్జైటీ ఉండింది. బట్ రైట్ అవే లైక్ దే డిడ్ంట్ టేక్ టైమ్. సార్ నచ్చిందంటే ఆన్ ద స్పాట్ చెప్పారు, వీఆర్ టేకింగ్ ఇట్, which was the best moment of my life. 2 years of journey ఎప్పుడైనా రామోజీరావు గారిని కలిసారా? ఇంకా కలవలేదండి. It's a dream for me to meet him. ఈటీవీలో ఒక అవకాశం రావటం అనేటువంటిది ఇక అరుదైతే ఆయన పెద్ద ఆయన్ని కలవటం అనేటువంటిది ఉంటుందండి. ఆపర్చునిటీ. ఏంటి వలరీలో ఏంటి క్యారెక్టర్? నేను ఒక మంచి యాక్టర్ అని నాకు ఎప్పుడు ఒక ఇది ఉంటుంది. అంటే వర్క్ చేసిన చిరంజీవి గారి దగ్గర నుంచి కావచ్చు, రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, పూరి అండ్ అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్, రోహిణి, అంటే బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్, బోల్డ్ అంత చదువు అండ్ అకాడమిక్ నాలెడ్జ్, క్యారియర్, యాక్టింగ్ పట్ల, ప్రొఫెషన్ పట్ల. సో ఎప్పుడు ఒక ఛాలెంజింగ్ రోల్ రావాలి అనుకుంటున్న టైంలో ఒకసారి మన ఉషా కిరణ్ నుంచి ఇట్లా మృతిక మన మోహన్ ఫోన్ చేసి ఇట్లా డైరెక్టర్ గారు కలవాలట. అంటే ఏంటి రోల్? లేదా మామూలుగా ఇన్ జనరల్గా అడిగినట్టే, లేదు డిఫరెంట్ రోల్, లేదా ఇంపార్టెంట్ రోల్ అని. సరే అని లేడీ డైరెక్టర్ సరే అని మన ఉషా కిరణ్ గెస్ట్ హౌస్కి వెళ్ళగానే నాకు కథ కూడా చెప్పలేదు, ఈ క్యారెక్టర్ నేను చేస్తున్నానని ఫిక్స్ అయ్యా. బికాస్ నేను పూరిని చూసా ఫస్ట్ టైం డైరెక్ట్ చేయడం, రాము గారిని చూసా, కృష్ణవంశీ గారిని చూసా, అండ్ పూరి మన ఇలా చాలా మందిని చూసుంటాం కదా. ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది యాక్టర్ రాగానే, అంటే వాళ్ళు కోరుకున్న, వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ని వీళ్ళు ప్రజెంట్ చేస్తారు, వీళ్ళకి ప్లాట్ఫామ్ ఇస్తే అని ఒక వాళ్ళలో కనపడుతుంది. అది ఇప్పుడు రఘువరన్ రాగానే ఇట్లా రాము గారు ఇట్లా లీచి ఇట్లా వెళ్ళిపోయేవాడు, మై భవానీ హాస్ కామన్. అలా చక్రిగాడు రాగానే వంశీ నా చందు అనేవాడు. అలా నన్ను చూడగానే ఉత్తేజ్ గారు ప్లీజ్ కూర్చోండి, ఏంటి మేడం అంటే నెగిటివ్ రోల్ అనగానే, అది కూడా ఇప్పుడు నెగిటివ్ రోల్ అంతవరకే చెప్పగలను నేను, బట్ చాలా దారుణమైన క్యారెక్టర్. నేను చాలా ఇలా మ్యామ్ సూపర్ క్యారెక్టర్, కానీ ఎలా మేడం అంటే లేదు మీరు చెయ్యాలి, మీరే చేస్తారు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటుందని సీన్ టు సీన్, షార్ట్ టు షార్ట్ లాగా నాకు డిస్క్రైబ్ చేశారు. అంటే నాకు ఎంత ఛాలెంజింగ్ గా ఉండిందంటే, ఇప్పుడు యాక్టర్కి ఒక ప్లాట్ఫామ్ వెయిటింగ్గా ఉంటుంది చేయాలని, ప్లస్ ఇప్పుడు ఇంజనీరింగ్కి ఒక బిల్డింగ్ ఏ సిమెంట్ ఏ స్టీల్ కావాలని ఎంత ప్లానింగ్ ఉంటుందో, యాక్టర్ కూడా క్యారెక్టర్ని మనం చేయాలంటే దీని వయసు ఇంత ఉంటుంది, ఇంత హెయిర్ ఉంటుంది, ఇంత ఇది ఉంటుంది, ఇంత వాక్ ఎలా ఉంటుంది, నడక ఎలా ఉంటుంది, వాయిస్ ఎలా ఉంటుంది, ఇంత వర్క్ చేయాల్సిన క్యారెక్టర్ అది. దట్ టు సైకలాజికల్ ఆస్పెక్ట్, ఫిజికల్ ఆస్పెక్ట్ అండ్ సోషల్ ఆస్పెక్ట్, ఇన్ని ఆస్పెక్ట్లో ఆ క్యారెక్టర్ని డీల్ చేయాల్సిన డిమాండింగ్ ఉంది ఆ క్యారెక్టర్ నుంచి. తర్వాత నేను మ్యామ్ని ఒక్కటే అడిగాను, వీడు చచ్చిపోతాడా లేదా కొడతారా, ఏదో ఒక ఈ క్యారెక్టర్ మాత్రం పనిష్మెంట్ కావాలి. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్ ఈ కోర్, ఇప్పుడు యాక్టర్ అంటే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుందన్న, యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది అడిగితే అది ఇప్పుడు ఓకే ఒకటి జరుగుద్ది, సరే లేదు అదంతా మీరు ఆ టెన్షన్ వదిలేండి అని. సో ఐ యాక్సెప్టెడ్. టోటల్ గా ఫస్ట్ నరేషన్ లోనే ఇది ఒక నెగటివ్, అవుట్ అండ్ అవుట్ నెగటివ్ రోల్. బట్ నేను అలా కనపడదు, ముందు ఉత్తేజ్ నెగటివ్ క్యారెక్టర్ చేశాను, 2-3 చిన్న చేశాను, బట్ అది ఎక్కడ యాక్సెప్ట్ అవ్వలేదు. ఉత్తేజ్ నెగటివ్ గా చూడడానికి పెద్దగా ఇష్టపడలేదు. బాగా చేశాడు, బట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇలా ఫస్ట్ అనిపించదు, చాలా మంచి వాళ్ళ కనపడతా ఉంటాను, బట్ లాస్ట్ లో లేటర్ ఆన్ అమ్మ నా కొడుకు, ఎవ్రీబడి విల్ కాస్ హిమ్. సో అలా ఎంత అంటే నేను రోజు ఫస్ట్ డేస్ కి సీన్ పేపర్ తీసుకొని దాన్ని అర్థం చేసుకొని
కూర్చొని పక్క కూర్చొని ఇలా మాట్లాడాలి, ఇంత సెటిల్గా మాట్లాడాలి, ఇది మీకు ఓకేనా? ఎందుకంటే క్యారెక్టర్ కొన్ని డిమాండ్ చేస్తుంది అన్న. మన కెపాసిటీ కొంత ఉంటుంది, యాక్టర్ కెపాసిటీ కొంత ఉంటుంది, అంతే చేయగలం. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను, ఇప్పుడు మన ఫరాన్ అఖ్తర్ బాగ్ మిల్కా బాగ్ చేశాడని, అది మొత్తం టోటల్ ఒలింపిక్స్లో రన్నర్. సో తన కోసం అది వర్క్ చేశాడు, 6 ప్యాక్ చేసి థైస్ అంతా టోన్ చేసుకొని. అంటే యాక్టర్ వేరు, వాడు వాళ్ళ కెపాసిటీ, క్యారెక్టర్కి ఏం కావాలని. సో అట్లా నేను ఈ సినిమాకి వాక్ ఎలా ఉంటే బెటర్ అవుతుంది, ఎంత వైట్ చేస్తే బెటర్ బియర్, ఎలా మాట్లాడితే, ఎలా చూస్తే వీడు చెడ్డోడని తెలియకూడదు, మంచివాడనే తెలియాలి. ఒక పిల్లడితో సీన్స్ ఉంటాయి, సో వాడితో నేను ఎలా ఆడాలి, ఎలా పాడాలి, ఇలాంటి సంథింగ్. ఎంతవరకు అంటే నమ్మరనే, నా వల్ల కాక ప్రకాష్ రాజ్తో ఒక అరగంట కూర్చొని అన్నయ్యతో, ప్రకాష్ అన్నయ్యతో కూర్చోవాలని నేను ఫోన్ ట్రై చేశాను. ఒక సీన్, ఇంపార్టెంట్ సీన్ అప్పుడు మేడం కూడా నాకు అర్థమవుతుంది, లేదు మీరు చేస్తారు, మీరు చేయగలరు, మీరు టెన్షన్ పడకండి అని తను. లేదు తను ఎక్స్పెక్టేషన్ ఏమో అంటే ఆ పర్టికులర్ సీన్, తను ఎవ్రీ సీను. ఇప్పుడు ఆడామోగ అని నేను వర్క్లో ఎప్పుడు స్త్రీ మెయిల్ ఉండదు కదా క్రియేటివ్ జాబ్లో, తను అసలు ఎంత అంటే మైన్యూట్ డీటెయిల్స్. ఈ బాటిల్ పెట్టిన తర్వాత లేదు ఇక్కడ పెడితే బెటర్, ఎందుకంటే తాగిన హ్యాండ్ ఇక్కడికే వస్తుంది కదా, ఇక్కడ పెట్టరు కదా ఎవడు, ఇక్కడే పెట్టాలి, ఇంత డీటెయిల్డ్. సో అంత డీటెయిల్డ్గా సెట్టే చూసుకుంటుంటే క్యారెక్టర్స్ తను ఆల్రెడీ సినిమా చూసేసింది. సో నేను ప్రకాష్ అనే ట్రై చేస్తే ఫ్యామిలీతో అమెరికాలో ఉన్నాడు. అన్నయ్య నేను ఇట్లా ఒక పిల్లాడితో సీన్ ఉంది, నా బిహేవియర్ అర్థం కావట్లేదు, నా మూమెంట్ ఎలా అని అడుగుదామని దొరకలా. మేడం ప్లీజ్ మేడం ఒక 2 నిమిషాలు వదిలేయండి అని వెళ్ళిపోయి అట్లా ఇంత చేయాల్సి వచ్చింది. అంటే అంటే ఇప్పుడు చిరంజీవి గారికి ఒక స్టార్టింగ్ టైంలో ఇది కథ కాదు, అండ్ కమల్ హాసన్కి ఒక ఎర్ర గులాబీలు, అంటే వాళ్ళంతా నటుని నేను అనట్లా. అమితాబ్ పర్వానా, తర్వాత ఇప్పుడు రాజ్పాల్ యాదవ్ జంగిల్, తర్వాత మన నవాజుద్దీన్ సిద్దికి నెగిటివ్ రోల్ స్టార్టింగ్లో ఉన్నాయి. ఇలాంటి అలా నాకేదో ఒక డోర్ ఓపెన్ చేశారు. సో ఇది నేను కనుక ఆడుకుంటే బెస్ట్. గెటప్ వైజ్ ఏంటి గెటప్ పరంగా తీసుకున్న గెటప్ వైట్ లుంగి ఉంటుంది, కృష్ణపట్నం నెల్లూరు చిన్న వైట్ బియర్డ్, వైట్ జుట్టు ఉండి, కళ్ళు జోడు ఒకటి ఉండి, మోర్ దాన్ యువర్ ఏజ్ ఆల్మోస్ట్ 65 అండ్ వెరీ రిలీజియస్ అండ్ వాయిస్ చిన్న బేస్. దారాలు. మీరు తెలుసా బిల్డింగ్ గురించి మీకు ఐడియా ఉందా? ఆహా ఎలా ఉన్నారు అందరూ, అవునారా? దీస్ కైండ్ ఆఫ్ ఉత్తేజ్కి ఈ క్యారెక్టర్ ఒక ప్రమోషన్ అవుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఉత్తేజ్ని ఇలా కూడా చూడొచ్చు మనం. కొత్త స్క్రిప్ట్లు వచ్చే అవకాశం ఉంది. నేను ఏదైతే ఆకలితో ఉన్నానో ఏంటంటే మొదటి నుంచి కూడా ఉత్తేజ్కి ఉన్నటువంటి వండర్ఫుల్ యాక్టర్. ఎంతో మంది యాక్టర్లకు తన తర్ఫీదు ఇచ్చిన వాడు, ఎంతో మంది ఫిలిం సెలబ్రిటీస్ కి ట్రైనింగ్ ఇచ్చినవాడు తను. హీరోయిన్స్ కావచ్చు, కొంతమంది అప్కమింగ్ హీరోలకు కావచ్చు ఇచ్చినవాడు. కానీ యాజ్ అన్ యాక్టర్ గా తన రాకపోవడానికి కారణం ఒకటి చెప్పండి. నా అన్వేషణ ప్రకారం తను ఇంకా అనుకున్నంత స్థాయిలో లేకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి అంటే మనవాడికి మొహమాటం ఎక్కువ, విపరీతమైన మొహమాటం, ఎక్కడికి వెళ్ళడు, అడగడు, ఏదైనా అది చేయడు. ఉత్తేజన వాడు ఒకడు ఉన్నాడు కదా నా ఇండస్ట్రీలో, ఒక మంచి క్యారెక్టర్ ఉందనుకుంటే నన్ను అడుగుతారు కదా, నేను పోయి చేస్తానని చెప్పేసి ఆఫీసుల చుట్టూ తిరగటం కరెక్ట్ కాదు కదా. నిజంగా టు హిస్ సీనియారిటీ, ఎందుకంటే ఆల్ రౌండర్, వండర్ఫుల్ యాక్టర్, వండర్ఫుల్ రైటర్, వండర్ఫుల్ వక్త, గొప్ప ప్రయోక్తను, గొప్ప ఆర్గనైజర్, ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సో అయితే ఏంటంటే తన ఏజ్ కి ఇమేజ్ కి మధ్య చాలా గ్యాప్ ఉంది. ఇమేజ్ ఏమో చాలా పెద్ద సీనియారిటీ ఉంది, తను 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్, రిలేషన్స్ విషయంలో. కానీ ఇప్పటికి చూసినా సరే, ఈ 30-50 ఏళ్ళు దాటినా సరే ఇప్పటికీ ఒక యంగర్ బ్రదర్ లాగా ఉంటాడు. ఈ ఉన్న జనరేషన్ హీరోలకు అందరికీనేమో మరి ఇమేజ్ పరంగా పెద్దోడు అవుతున్నాడు, ఏజ్ పరంగా లుక్ పరంగా చిన్నవాళ్ళగా ఉంటున్నాడు. ఈ చిన్న క్లారిఫికేషన్ వల్లే తనకు రాలేదు. బట్ ఈ క్యారెక్టర్ అనేటువంటిది మీరు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఛాలెంజ్ లో ట్రై చేశారు కాబట్టి వీ హోప్ దట్. అసలు యాక్టివ్ గా ఇప్పుడు మేము ప్రశ్న ఏంటంటే, ఇంతమంది యాక్టర్లు ఉండగా ఇలాంటి ఒక క్యారెక్టర్ కు ఉత్తేజ్ పట్ల మీరు వై యు ఆర్ వెరీ ట్రిగర్డ్ అబౌట్ ఉత్తేజ్? వన్ థింగ్, నేను అంత వెరీ ఆనెస్ట్లీ స్పీకింగ్, నేను ఎక్కువ తెలుగు సినిమాస్ చూడలేదు, బట్ ఐ లవ్ తెలుగు సినిమా అండి. ఫలక్నుమా దాస్ ఫిల్మ్ చూసాను. చూసి ఒక్క షాట్ లో ఐ సెడ్ ఈయన పేరేంటి, ఐ వాంట్ హిమ్ టు డూ దిస్ రోల్. అది ఒకటే తెలీదు. అది చూసాను,
చూసిందే అంటే ఈయన ఖడ్గం చెయ్యాలి. తర్వాత చందమామ తర్వాత చూసినట్టు. దాని తర్వాత చూసానండి. సో ఇది చూసిందే ఈయన దొరుకుతారు. ఎందుకంటే అందులో నాకు నచ్చింది ఒక షాట్. ఐ డిసైడెడ్ దిస్ ఇస్ ద ఫేస్ ఐ వాంటెడ్ ఫర్ దట్ రోల్. అప్పుడు మన ఏడి కాంటాక్ట్ చేసేటప్పుడు చెప్పాను, మీరు చెప్పకండి, జస్ట్ టెల్ సార్ నెగటివ్ రోల్, ఎందుకంటే ఆయనతో నేను మాట్లాడాలి. ఐఎమ్ వెరీ ష్యూర్ హీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. మీకు కన్విన్స్ చేసేకి రాదు, నేను సార్ ని కన్విన్స్ చేస్తానే ఒక హెసిటేషన్ తో నేను సార్ దగ్గర డిస్కషన్ చేసింది. ఎందుకంటే ఇట్స్ వెరీ కర్సెడ్ రోల్. సో అంటే మీకు వేరే ఆల్టర్నేటివ్ కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ గ్లాన్స్ లోనే ప్రొడ్యూసర్ గారికి పెద్ద థ్యాంక్స్, ఆయనకి నచ్చింది ఆ చాయిస్, పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పి ఇమీడియట్లీ బాట్నీడు సార్ సెట్ ఎస్ ఉత్తేజ్ గారు చేస్తేనే బాగుండు, మనం చేపెడదాం అని చెప్పారు. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ, సార్ హిమ్సెల్ఫ్ ఆల్సో లైక్డ్ ఇట్. ఐ థాట్ ఐ హ్యావ్ టు గో రౌండ్స్ ఆఫ్ లైక్ నో మీరు చేయాలి, ఇది చూడండి అంత ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నా, బట్ అంత వర్క్ నాకు పెట్టలేదు సార్. When I narrated, when I explained everything, sir was surprised. ఇలా కూడా క్యారెక్టర్స్ ఉందా, why will not I try అన్నారు. వేరే ఆల్టర్నేటివ్స్ అనుకోవాలి, ఫస్ట్ చూసారు, యాక్సెప్ట్ చేశారు. ఇక గెటప్ పరంగా మాట్లాడారు అని చెప్పాడు, క్యారెక్టర్ నెగటివ్ క్యారెక్టర్ అని చెప్పాడు. వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ వాట్ ఈస్ ద త్రూ అవుట్ ద ఫిల్మ్. ఇంట్రో మాత్రం కొంచెం లేట్ గా వస్తుంది. హీ అపియర్స్ లేట్లీ ఇన్ ద మూవీ, ప్రాబబ్లీ ఇన్ ద సెకండ్ ఆర్ థర్డ్ రీల్ లో వస్తున్నారు. బట్ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వెల్ వరకు రారు. బట్ ఆఫ్టర్ ఇంటర్వెల్ హీ ఈస్ ద వన్ లీడింగ్ ద స్టోరీ అండి. సరే ఇన్ సెకండ్ హాఫ్ మొత్తం సార్ది. యాక్చువల్ గా వాట్ ఈస్ ద జోనర్ ఆఫ్ ద ఫిల్మ్, అసలు కంటెంట్ ఏంటి? హారర్ ఫిల్మ్. అవునండి, హారర్ ఫిల్మ్. హి ఇస్ ద దయ్యం, బట్ యు సీ వాట్ కైండ్ ఆఫ్ దయ్యం. ఓ డెవిల్, నాట్ ఆఫ్టర్ ద డెత్ డెవిల్ కైండ్. అవును, మీరు చూడండి. డెవిల్ అలైవ్. yes, డెవిల్ అలైవ్ అంటే చనిపోయిన తర్వాత దెయ్యం అవుతారు, కానీ బతికున్న దెయ్యం. ఇన్ఫాక్ట్ నేను ఎడిటింగ్ లో చూసేటప్పుడు ఐ కుడెంట్ కంటైన్ మై లాఫ్టర్. అబ్బా ఎంత గొప్పవాడో, లైక్ I myself couldn't believe he is going to do. As an audience, ನಾನು చూసేటప్పుడే నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. రీ-రికార్డింగ్ వెళ్ళామండి. రీ-రికార్డింగ్ ఐ పాస్డ్ మై మ్యూజిక్ డైరెక్టర్. నేను నవ్వుకుంటా, అరే ఈయన ఏం మాట్లాడుతున్నారు, లైక్ ద వే ద స్క్రీన్ ప్లే ఈయన లీడ్ చేసి తీసుకుని వచ్చిన విధం, he just gave what that character needed, which is the best of an artist. అది చాలా బాగా వర్కౌట్ అయింది. నేను చెప్పాను సార్ అక్కడి నుంచి ఫోన్ చేసి, కేరళ నుంచి, సార్ మీకు everybody is going to curse you, that is going to be the best award. జనం ఎంత తిట్టుకుంటే అంత మంచి అవార్డు, తిట్టుకుంటారు బాగా. ఓకే, వాట్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద అదర్ కాస్టింగ్? అవునండి, హీరోయిన్ రితికా ఇస్ ద మర్డరర్ ఇన్ ద మూవీ. మీరు కథ స్టార్ట్ అయ్యేటప్పుడు చూస్తే షీ ఇస్ ద మర్డరర్ ఇన్ ద ఫిలిం. అండ్ వాళ్ళ మీదనే మనం ఫిలిం రన్ అవుతుంది. వాళ్ళకు ఒక హస్బెండ్, హీఈస్ అ ఇండియన్ నేవీ కెప్టెన్, అండ్ దే హ్యావ్ అ సన్. ఇదేంటంటే ఒక పొసెస్డ్ చైల్డ్ తెలుగులో దయ్యం పట్టిన అమ్మాయిగా ఒక 13 ఏళ్ళు ఉంటేనప్పుడు తను తల్లి తండ్రిని అదే చంపేస్తుంది. చంపిన తర్వాత మొత్తం గుర్తు ఏది తనకు పెట్టదండి. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ 17 years మళ్ళీ అదే విలేజ్ కు హస్బెండ్ తో ట్రాన్స్ఫర్ అయ్యి వస్తుంది. కథ చెప్పేస్తున్నామా? లేదు, ఇదే పాయింట్. కథ చెప్పాడు డైరెక్టర్, హ్యాపీగా చెప్తున్నారు. సో 17 years తర్వాత ఆమె వస్తుంది సేమ్ ప్లేస్ కండి. ఇప్పుడు అక్కడ ఉండే దయ్యాలు వాళ్ళని రివెంజ్ తీస్తుందా, ఎందుకు చంపింది, వీళ్ళకి గుర్తు వస్తుందా, హస్బెండ్ కి తెలిస్తే ఏం జరుగుతుంది, అండ్ హౌ ఇస్ హీ గోయింగ్ టు హెల్ప్ హర్ హైడ్ ఇట్ ఆర్ హెల్ప్ హర్ ఓవర్కమ్ ఇట్ అన్ని స్టోరీలో ఉంది. ఇంకా రితికా మిగతా క్యారెక్టర్స్ ఎవరు? శ్రీరామ్ సార్, హీఈస్ ద హీరో ఆఫ్ ద ఫిలిం. ఆయన ఇండియన్ నేవీ కెప్టెన్. మన ఆడవాళ్ళ మనిషికి చాలా మంచి రోల్ తాను. అంటే రితికా ఏమి కోఆపరేటివ్ యాక్టర్ సార్. మా అమ్మాయి కరాటే బ్లాక్ బెల్ట్ కూడా, బాక్సర్, రియల్ బాక్సర్. వాట్ ఆర్ ద అదర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్? మిగతా టెక్నికల్ ఆస్పెక్ట్స్ కెమెరామెన్ చాలా మంచి వర్క్ చేశారండి. హిస్ నేమ్ ఇస్ సుజాత సిద్ధార్థ్. ఆయన బొమ్మ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ చేశారు, గాలివానా వెబ్ సిరీస్ చేశారు. అది చూసి మేము ఈ ఫిల్మ్ కి వాడుకున్నాం. అండ్ హీస్ గివెన్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అది ఐ ఆల్వేస్ యూస్ టు పుల్ హిస్ లైక్ టెల్లింగ్, మీకు నేషనల్ అవార్డ్ దొరుకుతుంది, నాకు ఒక ఐఫోన్ ఇవ్వండి అని చెప్పి రోజు నేను ఫోన్ చేసి చెప్పేది. హిస్ షార్ట్స్ హావ్ కమ్ వెరీ ఎక్సలెంట్. అండ్ ఎడిటర్ తమ్మిరాజు సార్, హూస్ డన్ డెవిల్ అండ్ బాహుబలి. సో నాకు ఫస్ట్ ఫిల్మ్ లో ఇలాంటి పెద్ద లెజెండ్స్ వర్క్ చేసింది. వెరీ వెరీ లక్కీ. ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై ప్రొడ్యూసర్ గారండి. అండ్ కమ్స్ అవర్ ఆర్ట్ డైరెక్టర్, బింబిసారా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు ఈ ఫిల్మ్ కి ఆర్ట్ డైరెక్షన్ చేశారు. అండ్ వీఆర్ లాంచింగ్ అ మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రమ్ ట్రివాండ్రం కాల్డ్ టిఎస్ విష్ణు. ఈస్ డన్ అ వెరీ బెస్ట్ జాబ్. లైక్ ఒక కస్టమైజ్డ్ మ్యూజిక్ ఇచ్చారు ఈ ఫిల్మ్ కి. ఈ ఫిల్మ్
హారర్ ఆస్పెక్ట్ లే కొంచెం డిఫర్ అవుతుంది. ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్. నేను ఇది గురించి మా ప్రొడ్యూసర్ గారికి చెప్పేటప్పుడు కూడా ఎలాంటి అంటే ఐ హావ్ ట్రై టు బ్రేక్ ఆల్ ద క్లీషేస్ ఆఫ్ హారర్ సినిమా అండి. ఈ సినిమాలో మనం రిలీజన్ టచ్ చేయము, నో విచ్ క్రాఫ్ట్, నో స్పెల్, ఒక ప్రీస్ట్ ని తీసుకుని వచ్చి మనం ఏదైనా పూజలు చేసేది అది లేదు, క్రాస్ ని చూపించేది లేదు, దెర్ ఇస్ నో అప్ సైడ్ డౌన్ ఆఫ్ గోస్ట్ హ్యాంగ్ చేయరు, ఈ చైర్ ఊగేది ఇలాంటి ఏమి మనం టచ్ చేయలేదు. బట్ స్టిల్ I have tried to scare the audience in different other ways, and it is all, I'm so curious to know how it works. So ala shots ku aa vision ku manam music కొంచెం ఎక్కువ బాగా ఉంటేనే బాగా వస్తుంది. ఆర్ఆర్ అనేటువంటిది ప్రాణం ఇలాంటి సినిమాలకి. He has done a very good job. And after music comes sound effects. Raghu garu, he's given the best అండి. లైక్ చాలా మ్యూజిక్ అని చూస్తే అది సౌండ్ ఎఫెక్ట్స్ గా ఉండు, సౌండ్ ఎఫెక్ట్స్ అని మీరు చూస్తే అది మ్యూజిక్ ఉండు. మై మ్యూజిక్ డైరెక్టర్ వాస్ క్రయింగ్, ఇది మ్యూజిక్ కాదండి మీరు అడిగేది సౌండ్, నాకు సౌండ్ కావాలి అండి అదే ఇవ్వండి అని చెప్పి ప్రతి ఒక్క సీన్ కు మ్యూజిక్ ఎవాల్వ్ అవుతుంది. తెలుగు ఎంత బాగా మాట్లాడుతుంది, చాలా బాగా మాట్లాడుతుంది. షాక్ అండి. ఇప్పుడు యాజ్ యాక్టర్ గా ఇప్పుడు మనం వేరే క్యారెక్టర్ లాంగ్వేజ్ లో చేస్తుంటే వేరే ప్లానెట్ లాగా భయం వేస్తుంది. ఇంత సీనియర్ ఇంత అనుభవం ఉన్న తమిళ సినిమా చేస్తూ ఉంటే ఆ లాంగ్వేజ్ తెలియాలి, ప్లస్ కో యాక్టర్ డైలాగ్ కూడా తెలియాలి కదా, రియాక్ట్ అవ్వాలి. యాక్టింగ్ ఈజ్ రియాక్టింగ్, మన డైలాగ్ మనకు వస్తుంది కాదు. ఈ అమ్మాయి టోటల్ మొత్తం స్క్రిప్ట్ అంతా అమ్మాయి ఏంటి, సారీ మర్యాద మాట డైరెక్టర్ గారు, సారీ డైరెక్టర్ గారు అయితే అంటే వచ్చేస్తే ఇప్పుడు ఈవెన్ నిర్మలమ్మ గారు అన్నపూర్ణమ్మ గారు కూడా సడన్ గా పద్మనే అనేది ఏంటి అమ్మాయి నిర్మలమ్మ గారిని పట్టుకొని అమ్మాయి అంటే సార్ నిర్మలమ్మ గారు ఫోటోస్ కూడా మేము వాడాము ఈ ఫిలిం లో. అలా కొందరు యాక్టర్స్ వాడారు అలా. సో సెట్ లో లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ సౌండ్. తను డైలాగ్స్ అనే ఈ సినిమాకి అయితే ట్రాన్స్లేట్ చేస్తారు కదా కొంచెం ఏదైనా తెలుగులోకి ఇంగ్లీష్, ఇది తెలుగులాగా లేదండి మీరు మళ్ళీ రాయండి అనేది తెలుగులో రాస్తే అదేంటి మళ్ళీ రాసేవాడు, యా దిస్ ఇస్ సౌండింగ్ లైక్ తెలుగు, యా ఇది చెప్పండి సార్ ఇది బాగుంది, వర్డ్ చాలా బాగుంది. అంటే తను ఇన్నర్ కాన్షియస్ లో తనకి ఏదో ఒక డెప్త్ కావాలి, ఆ డెప్త్ వచ్చిన దాకా తను ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నారు. ఏంటి మీ డైరెక్టోరియల్ గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ప్రీవియస్లీ ఎవరితో ఎక్కడ వర్క్ చేశారు? 2010 లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా క్రిష్ గారితో జాయిన్ అయ్యానండి. క్రిష్ గారు, మనం క్రిష్ జగర్లముడి సార్. ఏ సినిమాకి? వేదం ఫిలిం ని వానం అని రీమేక్ చేశారు తమిళ్లో. సో వాళ్ళు అప్పుడు అడిగింది తెలుగు అర్థమయ్యే ఒకరు ఉంటే, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఉంటే ఆ డైలాగ్స్ అప్పుడప్పుడు హీరో గారికి కానీ ఆ స్టోరీకి హెల్ప్ అవుతుందని. అండ్ పర్టికులర్ ఒక లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ కావాలి. It was, I still remember, July 10, 2010 I received a call. నాకు అప్పుడు మా బ్యాక్గ్రౌండ్ ఎవరు ఫిలిమ్స్ లో లేరు మా మొత్తం ఫ్యామిలీలో. సో మై ఫాదర్ వాస్ క్వైట్ అగేన్స్ట్ ఇట్. అండ్ July 12th ఇస్ ద షూటింగ్ డేట్, రావాలి అన్నారు. అండ్ మా అమ్మ చెప్పింది వెళ్ళు, ఇట్స్ యువర్ డ్రీమ్ కదా చూసిరా. అంతకుముందు ఎవరి దగ్గర లేదండి. మరి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తారు, మీరు అసిస్టెంట్ డైరెక్టర్? అది షార్ట్ ఫిల్మ్ చేశానండి అప్పుడు. కలెంగర్ టీవీ అని ఒక ఛానల్ ఉంది మాకు తమిళ్లో, అక్కడ రియాలిటీ షో ఒకటి జరిగింది. సీజన్ 1 నాలే అయ్యకున్నారు రేపటి డైరెక్టర్స్ అని చెప్పి ఒక షో వచ్చింది. అందులో 20 కంటెస్టెంట్స్ లో ఒకే ఒక అమ్మాయి నేను, ఓన్లీ 1 లేడీ ఐ వాజ్ పార్టిసిపేటింగ్. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే సార్ ఐఎమ్ ద వన్ హూ ఇస్ నాట్ డన్ విస్కామ్ చేయలేదు. మిగతా వాళ్ళు అందరూ ఎడిటర్స్ ఫ్రీగా చేస్తున్నారు, యాక్టర్స్ ఫ్రీగా చేస్తారు, అండ్ దేర్ ఆల్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆల్రెడీ. అలా వచ్చారు, కాకపోతే ఎక్కువ డబ్బులు ఉంది, దే దెమ్సెల్వ్స్ ఇన్వెస్టెడ్. సో ఐ క్విట్ దట్ షో. ఒక 3 rounds వెళ్ళేసి నేను ఎక్కువ ఖర్చు పెడుతున్నాను ఇంటికి, వద్దు అని చెప్పి బయటకు వచ్చాను. బట్ సంబడి హ్యాడ్ సీన్ ద షార్ట్ ఫిలిం అండ్ కాల్డ్ మీ ఫర్ వర్కింగ్ విత్ క్రిష్ సార్. తర్వాత ఐ వర్క్డ్ విత్ పార్థిబన్ సార్ ఇన్ తమిళ్, హూస్ అన్ యాక్టర్ డైరెక్టర్. కథై తిరే కథై వసనం ఇయకం అని ఒక ఫిలిం తీసారండి. ఆ ఫిలిం వాస్ డెడికేషన్ ఫర్ 100 years ఆఫ్ ఇండియన్ సినిమా. దానికి డెడికేట్ చేశారు ఆ ఫిలిం. ఆ ఫిలిం మూవ్ అవుతా ఉంటే సెట్ చేంజ్ అవుతా ఉంటుంది, అదేనా? అది సింగిల్ టేక్ లో అది ఇప్పుడు వచ్చింది సార్. దిస్ ఫిలిం వాస్ ఇన్ 2012. అక్కడ కో డైరెక్టర్ గా వర్క్ చేశానండి. అండ్ ఆఫ్టర్ పార్థిబన్ సార్ ఇట్ వాజ్ రాజీవ్ మేనన్ గారితో. రాజీవ్ మేనన్ గారితో నేను సినిమాటోగ్రఫీ నేర్చుకోవాలి అని 2006 లో అప్లై చేశాను మైండ్ స్క్రీన్ మీడియా. ఐ గాట్ ది అడ్మిషన్ కార్డ్, బట్ మా ఇంట్లో ఎవరు పర్మిట్ చేయలేదు. అప్పుడు డిసప్పాయింట్ అయ్యాను. చూస్తే 17 years తర్వాత సార్ ఇస్ అగైన్ డైరెక్టింగ్. ఆఫ్టర్ దట్ మమ్ముటి ఐశ్వర్య రాయ్ మూవీ తర్వాత ఇప్పుడే 2017 లో తీశారు విత్ జీవి ప్రకాష్ అండ్ నెడుముడి వేణు. ఆ ఫిలిం కి వాళ్ళు కో డైరెక్టర్ కావాలన్నారు. సో ఐ వెంట్ అండ్ వర్క్. దట్ వాజ్ అ ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్. నేను అనుకున్నా దీనిపైన మనం ఫిలిం చేయకపోయినా పర్లేదు, ఐ లవ్ ద స్క్రిప్ట్.
సో ఇది చాలు, ఈ ఫిలిం లో మనం ఒక టీమ్ లో ఉన్నాము అనేది నాకు చాలు అని చెప్పి అది తీసుకున్నా. అండ్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ హియర్. అంటే ఫస్ట్ సినిమా అనేటువంటి థియేటర్ రిలీజ్ అయితే బాగుండు అనేటువంటి ఫీలింగ్ ఉంటది కదా. లేదండి, ఎందుకంటే ఒక ఏం చెప్పేది, ఐ డోంట్ కంపేర్ ద ప్రొడక్షన్ హౌస్, బట్ స్టిల్ మనం బిగినింగ్ ఎనీథింగ్ వెల్ బిగన్ ఇస్ హాఫ్ డన్. తమిళ్లో ఒక ఇది ఉంది, కుట్టుపడతాను మోదరం కైలా కుట్టుపడను, లైక్ యునో ఈవెన్ ఇఫ్ సంబడి ఈస్ హిట్టింగ్ యూ, దట్ పర్సన్ షుడ్ హ్యావ్ అ గోల్డ్ రింగ్ ఇన్ హిస్ ఫింగర్. సో ఇట్స్ లైక్ దట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అన్ ఓటీటీ, ఒక ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది నా ఫిల్మ్ అంటే కూడా నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఇట్ ఇస్ ఫ్రమ్ RFC, బాప్నీడు సార్ అండ్ రామోజీరావు గారు. సో ఫ్రమ్ దెమ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ ఓపెనింగ్, ఇట్ ఈస్ అ బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ అ పర్సన్ లైక్ మీ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఇన్ దట్ వే అండ్ ఐ డోంట్ హ్యావ్ రిగ్రెట్స్. ఇంతకు ముందు ఈ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసినటువంటి ఫిలిమ్స్ గానీ, ఈవెన్ దిస్ ఎక్స్పీరియన్స్, హౌ ఇట్ హెల్ప్డ్ యూ ఇన్ మేకింగ్ దిస్? A lot. In fact, both directors are very tough. Like all the three are tough, but Krish sir is at least, you know, he's got everything set. ఆయన ఎలా అంటే ఓన్లీ వెన్ సంథింగ్ గోస్ రాంగ్ ఇన్ ద స్పాట్ హీల్ షో యాంగర్, అదర్వైజ్ ఇట్ ఇస్ ఆల్ కూల్ అండ్ యునో పర్ఫెక్ట్లీ ప్లాన్, ఏది ఎక్కడ మెస్అప్ అవ్వదు. బట్ మా ఇద్దరు తమిళ డైరెక్టర్స్ ఆర్ వెరీ హార్డ్ టు వర్క్ విత్ అని చెప్తున్నారు, బికాస్ దే ఆర్ యునో దేర్ వే ఆఫ్ ఇవాల్వింగ్. ఆ స్క్రిప్ట్ అక్కడ చేంజ్ చేస్తారు, సడన్ గా డైలాగ్ చేంజ్ చేస్తారు, సడన్లీ దే ఫీల్ లైక్ యునో మనకు టైం ఉంది కదా, దే విల్ నాట్ వేస్ట్ అ మూమెంట్, ఇది ఇక్కడ తీసేద్దాం అది అక్కడ తీసేద్దాం అనేటప్పుడు యూ షుడ్ బి క్విక్ ఇనఫ్ టు వర్క్ విత్ దెమ్. అడాప్టబిలిటీ ఉండాలి సమ్ టైమ్స్. అండ్ నాతో ఒకే ఒక మంచి విషయంగా యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏంటంటే, వన్స్ యూ నరేట్ ద స్క్రిప్ట్ దట్ విల్ బి ఇన్ మై హెడ్, నేను ఆ బౌండ్ స్క్రిప్ట్ రెఫర్ చేయను. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను చెప్తాను ఈ సీన్ నంబర్ ఇక్కడ నుంచి తీసుకుందాం అనేది. దే డోంట్ యునో గివ్ లాట్స్ ఆఫ్ ఇది వాట్ యు కాల్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద ప్రొడ్యూసర్. అది నాకు ఇక్కడ చాలా హెల్ప్ అయింది. ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్, లైక్ మై డైరెక్టర్స్ అండర్ హూమ్ ఐ వర్క్, మనం సో నాకు ఇది కుదరదు, ఇది చేద్దామంటే ఐ విల్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. సరే అండి, ఐ విల్ నాట్ బి వెరీ స్టబర్న్ అండ్ డిమాండింగ్, ఇది కావాలి మీరు ఇంత పెద్దగా చేయాలి అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చేస్తాను. సీన్ ఈటీవీలో కూడాను ప్రొడక్షన్ కి కొన్ని ఇవి ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ అనగానే వాళ్ళు చాలా ప్రిన్సిపల్డ్ గా ఉంటారు, వెరీ ప్రిన్సిపల్డ్, ప్రతిదీ కూడాను ఒక కార్పొరేట్ స్టైల్లో చాలా పద్ధతిగా వెళ్ళాలనుకుంటారు. అది మీకు డైరెక్టర్ గా మీ క్రియేటివ్ ఫ్రీడమ్ కి ఏమన్నా ఇబ్బంది లేదు? నాకు చాలా ఎక్కువ ఫ్రీడమ్ దొరికిందండి. నేను వెన్ ఐ హర్డ్ దట్ యునో ద బడ్జెట్ ఇస్ హైయర్ దెన్ యునో వి డిస్కస్డ్ అనే ఒక మాట వచ్చింది, నాట్ ఈవెన్ డైరెక్ట్లీ, ఐ ఓవర్ హర్డ్ సంబడి టాకింగ్ టు సంబడి ఎల్స్. అప్పుడు నేను సీన్ చేంజ్ చేశాను, దానికి కొంచెం అప్పుడు వద్దండి అంత అవుతుందంటే వీ విల్ చేంజ్ ద సీన్ అండ్ విల్ కీప్ ఇట్ లైక్ దట్ అంటే, నాకు కంటెంట్ హెడ్ నూర్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది, నో కాంప్రమైజ్, మీరు ఎలా నరేట్ చేశారో అది ఇవ్వండి, వై ఆర్ యూ ఈవెన్ బాదర్డ్ అబౌట్ ద బడ్జెట్, విచ్ no director can hear from a producer and no debutant director would have heard from a producer. అది నాకు పెద్ద మోటివేషన్ గా ఉండిందండి. అండ్ ఇట్ ఈస్ దేర్ ఫ్రీడమ్, లైక్ నేను ప్రెస్ మీట్ లో కూడా చెప్పానండి, ఫ్రీడమ్ ఇస్ ద సోల్ ఆఫ్ ఆర్ట్. నా ఫిలిం లో మీకు జీవం తెలుస్తుంది అంటే దట్ కమ్స్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్. ఇక యాక్టర్స్ గా ఉత్తేజిని ఒక స్పెషలైజ్డ్ క్యారెక్టర్ చేశారు కదా, వాట్ ఈస్ ద ప్రమోషన్ ఆర్ వాట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పొజిషన్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఉత్తేజ్ అంటే ఏం చెప్తారు? I am sure I have broken all the cages of sir. ఆయనను చూస్తే ఒక టిపికల్ ని ఆలోచించారు, ఒక బ్రదర్ ఇన్ లా, ఫాదర్, యునో గుడ్ పర్సన్ హూ గెట్స్ ఇన్ టు సమ్ స్ట్రగుల్ గా చూసిన సో వాళ్ళకి కొంచెం వేరేలా చూస్తారు. నౌ ఓకే he's got this, he's roared in the movie, I could say. All this time he was mewling, meow 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 అని ఒక సింగం ని మనం పెట్టాము. Now we have given him the meat and he's, you know, roaring. A roar in the meat bone. సింహానికి దగ్గర మొక్కేస్తారు, మాంసం మొక్క. ఈ రోజులో లైక్ డ్రై ఫిషెస్ ఇచ్చి, విస్కాస్ ఇచ్చి ఆయన ఈ పిల్లి లాగా పెట్టుకున్నారు అనేది నా యునో మై సాడ్నెస్ అబౌట్ హిస్ ఇది. వి హావ్ గివెన్ ది బెస్ట్ అండ్ యూ కెన్ హియర్ హిమ్ రోర్ ఆల్ ఓవర్ యునో ద ఫిల్మ్ అండి. కంగ్రాట్స్, చాలా మంచి కాంప్లిమెంట్ కొట్టేచ్చు. అంటే ఇన్నాళ్ళు చిన్న చిన్న వేషాలు, చిన్న చిన్న ఎండు చేపలు లాంటి వేస్తున్నారు సింహానికి ఇవ్వాల్సినటువంటిది ఇవ్వలేదు, అది ఇప్పుడు ఇచ్చాం ఈ క్యారెక్టర్ ద్వారా అని అంటున్నారు. హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? ఫార్చునేట్ అంతే కదా, లక్కీ అని. ఏ యాక్టర్కైనా ఇప్పుడు మామూలు మనుషులకి యాక్టర్కి తేడా ఏంటంటే ఒక ఇమాజినేషన్ అందరికీ ఉంటుంది, అలా అవ్వాలి ఇలా అవ్వాలి.
ఒక పెద్ద మిలియనీర్ అవ్వాలి, లేదా ఒక పెద్ద కింగ్ అవ్వాలి, ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, అందరికీ ఉంటుంది. బట్ యాక్టర్కి ఉన్న అదృశ్యం ఏంటంటే ఆ ఇమాజినేషన్ కి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. ఆ A new ప్లాట్ఫామ్ దొరకడం, అది ప్రాపర్ ప్లాట్ఫామ్ దొరకడం. సో అలా దొరికినందుకు హ్యాపీ కదా. You will love him. You will love him in the film, and you will hate yourself for loving him in the film. ఎందుకంటే అండి ఉత్తేజితో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్నటువంటి అనుబంధం కానీ, తనకు సరే. ఉన్నటువంటి కంటిన్యూటీ ఆఫ్ 35 years ఆఫ్ జర్నీ కానీ, ఇవన్నీ put together, he is a very prominent film personality, very noted film personality here. Oh wow. మాకేంటంటే మా అందరి కుటుంబాల్లో, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీఆర్ ఆల్, మాకు ఒక అనూహ్యమైనటువంటి ఒక ఎదురు దెబ్బ, ఒక పెద్ద బ్లో. Oh great. మా పద్మ చనిపోవడం, మిసెస్ గురించి చెప్తాను. తన మిసెస్ Ah, Yeah. I'm Two so sorry. years Yes, to I 2 saw years the back. video, but I've never spoken about తను it. ఏంటంటే So, చాలా దట్ ఈస్ వెరీ బిగ్ లాస్. నేను చూసాను. ఎందుకంటే మేమంతా ఒక ఫిలిం ఫ్యామిలీ లాగా ఉంటాం కదా. Yes. ఆ అమ్మాయి నన్ను అన్నయ్య అన్నయ్య అంటూ చాలా ఇదిగా ఉంటుంది. Yeah, ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ లాస్. దాంట్లో నుంచి ఉత్తేజన ఎలా బయటికి తేవాలా అని చెప్పి ఆ ట్రాజడీ నుంచి మేమందరం ప్రతిసారి రోజు మేము సాయంత్రం కలుసుకొని మాట్లాడుకునేటప్పుడు కూడా ఇవే ప్రస్తావనలు. హౌ బెస్ట్ వీ కెన్ కన్సోల్ హిమ్, హౌ బెస్ట్ వీ కెన్ స్టాండ్ విత్ హిమ్ అనేటువంటి ఒక ప్రభు అన్న, చిరంజీవి గారు, ప్రకాష్ రాజ్, ప్రకాష్ వంశీ, పూరి అండ్ చక్రి. చక్రి మేమందరం వీళ్ళంతా కూడాను నన్ను- తన టు బ్రింగ్ అవుట్ ఆఫ్ దట్ ట్రాజడీ నుంచి బయటికి తేవడం కోసం ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ అనేటువంటి తనకు వచ్చినప్పుడు, తనలో ఆర్టిస్ట్ తర్వాత కూడా ఇంకోటి ఏంటంటే హీఈస్ రన్నింగ్ ఏ వండర్ఫుల్ ఇన్స్టిట్యూట్, Yes, Mayuka. మయూకా I ఇన్స్టిట్యూట్ watched it. తను రన్ చేస్తున్నాడు. ఎంతో మంది ఇప్పటికి దాదాపు 15 బ్యాచ్ల 18 బ్యాచ్, 20 బ్యాచెస్ 20th బ్యాచ్ ఇప్పుడు మొన్న 20th బ్యాచ్ 20 బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ నెక్స్ట్. తను ట్రైన్ చేసి ఎంతో మంది యాక్టర్స్ ని తను, అది కూడా చాలా రిఫైన్డ్ గా చేస్తాడు. తను యాక్టింగ్ చేయటం అంటే, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేయటం అంటే జస్ట్ లైక్ దట్ కాదు. Not everyone. విత్ ఎవరీ పర్టికులరిటీస్, విత్ ఎవరీ పర్ఫెక్షనిజం ఈ రన్స్ ద ఇన్స్టిట్యూట్ అనమాట. అదొక యాక్టివిటీలో అపర్చునిటీ క్యారెక్టర్ వస్తే చేయాలనేటువంటి తన తపన. ఆ ఇదిని మీరు తీర్చారు. Oh, thank you. ఇక That's ఇప్పటి a నుంచి నేను ఇక good చూసి thing very to- choose చేయాలి. Thank you for adding that, sir. ఎందుకంటే మేము ఒక ఫైట్ తీసాము, సిలంబం ఫైట్. అప్పుడు సార్ చూసేటప్పుడు నేను చూసాను సార్ వీడియోస్, ఈ పర్సనల్ లైఫ్ ట్రాజడీ అన్ని చూసాను. బట్ ఐ డోంట్ వాంట్ టు స్టర్ ఇట్ బికాస్ ఐఎమ్ న్యూ పర్సన్. ఐ వాజంట్ ష్యూర్ ఆయనకి ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందో తను బాధ చెప్పేకు. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ హిమ్ బై రిమైండింగ్ వాట్ హీ వెంట్ త్రూ. బట్ నా సెట్ లో మన గోపాల్ గారి వైఫ్ వచ్చి అడిగారు, అన్నయ్య చాలా హీ రెడ్యూస్డ్ ఆఫ్టర్ మేడమ్స్ డిమైజ్. చూసేకి చాలా కష్టంగా ఉండినప్పుడు ఐ వాస్ హర్ట్ ఇన్ సైడ్. బట్ ఐ డింట్ వాంట్ టు షో. వి స్టిల్ హ్యావ్ ద ఫోటోగ్రాఫ్. ఫైట్ సీన్ లో ఆయన హ్యాపీగా పట్టుకుని అది తీసుకున్నా. బట్ మీరు చెప్పేటప్పుడు ఐఎమ్ బ్లెస్డ్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు బి వన్ ఆఫ్ ద రీజన్స్ టు బ్రింగ్ హిమ్ అవుట్. వన్ మోర్ థింగ్ ఐ యామ్ టు కంగ్రాచులేట్ యూ. ఎందుకంటే ఈ రోజున ఒక లేడీ డైరెక్టర్ బయటకు వచ్చేసి ఫ్లరిష్ అవటం కానీ ఒక సినిమా చేయగలగటం ఎంత హార్డ్షిప్స్ తో కూడుకుందో మాకు తెలుసు. హ్యావ్ టు ఫేస్ అవుట్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ అబ్స్టికల్స్ ను ఓవర్కమ్ చేస్తేనే ఒక ఉమెన్ డైరెక్టర్ షీ కెన్ ప్రూవ్ హర్ సెల్ఫ్. అంటే ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది? హౌ డిడ్ దే బ్లెస్ యూ? ఆల్ క్రెడిట్ గోస్ టు మై ఫ్యామిలీ. మా నాన్నగారు ఫిలిమే చూడరు, ఎవరి పేరు తెలియదు. మేబీ రజనీకాంత్ సార్ అండ్ కమల్ సార్ ఆయనకు తెలుసు బికాస్ సినిమా యాక్టర్లు అనుకుంటా. బట్ ఎంకేటి పాంత మన ఘంటసాల సాంగ్స్ అది వినుకుని ఉండే మనిషి. అండ్ హీ యూస్ టు ఏది ఎక్కడ నడిచినా సినిమా వాడా వచ్చాడా, he'll just brand his own cousins like that. If somebody talks about films, ఆయన కూతురుగా వండుకుని మీ కమింగ్ ఇన్ టు ఫిలిమ్స్ ఇస్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. బట్ ద ట్రస్ట్ లైక్ హౌ ఏంటో నా బ్లెస్సింగ్ అది. నా ప్రొడ్యూసర్ గారు ఎలా ట్రస్ట్ చేశారు బికాస్ ఐఎమ్ న్యూ టు దిస్ స్టేట్ అండి, తెలంగాణకే మనం కొత్త ఒక అమ్మాయి. బట్ స్టిల్ సర్ సా సమ్ పొటెన్షియల్ ఇన్ మీ. Until my first project, similarly, my father was not comfortable in me getting into films. He used to scold my amma, నువ్వు ఇచ్చిన ఇది నిన్నుంచే ఇలా పాడు చేసావు పిల్ల లైఫ్ ని, ఏమవుతుందో అని చెప్పే మనిషి. ఆఫ్టర్ సీయింగ్ మీ ఒక 2-3 సారి ఐ ఇన్వైటెడ్ హిమ్ టు సీ హౌ ద సెట్ అండ్ ఎవ్రీథింగ్ వర్క్స్. అప్పటి నుంచి ఆయన కొంచెం అది మానేశారు. అండ్ దెన్ ఇప్పుడు ఈ ఫిలిం వచ్చి అని చెప్పేటప్పుడు హీఈస్ ద మోస్ట్ ప్రౌడెస్ట్ పర్సన్ టుడే. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పలేదు, ఈ వర్క్ పో, ఈ సాలరీ వాళ్ళకి తెలియదు ఎంత నాకు డబ్బులు వస్తుందా రాలేదా, నేను నన్ను చూసుకుంటానని 14 years. They did not even bother to ask me how much you're earning, what you're doing. And I don't say I come from a very well off, but still I had the freedom. వాళ్ళు చూసుకున్నారు. లైక్ టిల్ మై ఫస్ట్ ఫిలిం ఐ వాజ్ లైక్ అ చైల్డ్, totally depending on them shamelessly.
And the freedom they gave is the reason that I'm sitting with, great people like you and talking today. తర్వాత ఇంక వాట్ ఇస్ ద పర్సనల్ లైఫ్, వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్డ్రాప్? ఎడ్యుకేషన్ నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశానండి. దట్ ఈస్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ మీ. నాకు చిన్నప్పటి నుంచి కథలు కవితలు అంటే చాలా ఇష్టం, ఎక్కువ రాసేది. అండ్ దెన్ వెటనరీ డాక్టర్ అవ్వాలి అనుకున్నాం, బట్ ఐ కుడెంట్ డిసెక్ట్. ఒకసారి ల్యాబ్ లో ఫ్రాగ్ ని కట్ చేసి ఏడుపు వచ్చింది. నేను వెళ్ళి మా టీచర్ దగ్గర, మ్యామ్ కెన్ ఐ నాట్ పుట్ ఇట్ టుగెదర్, హార్ట్ బీట్ అవుతుంది నాకు, ఇది చదవద్దు, నాకు అది పుట్టే స్విచ్ చేసి అవునా అని అడిగితే హి లాఫ్డ్ అట్ మీ, వై ఆర్ యూ ఈవెన్ చూసింగ్ దిస్ సబ్జెక్ట్ అని చెప్పి. అప్పుడు అది వదిలేసి ఆర్ట్స్ కి వచ్చానండి. వచ్చి బిఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. అండ్ ఐ రిటన్ books అండి, 5 books ఆథర్ ఇంగ్లీష్. రైటర్? yes sir. You are a writer. Writer. అనే 3-4 బుక్స్ రాశారు ఇప్పటికి. సూపర్ అండి. I will definitely check. ఫిక్షన్స్? లేదండి, it's completely in contrast, non fiction, like on environment, on spirituality, on women. And I published a book for International Men's Day. నేను చూసాను, ఎందుకురా పాపం ఎవరు మెన్ ని విష్ చేసే లేదు. yes sir, I'll bring that book. అది ఇంటర్నేషనల్ మెన్స్ డే కి ఒకటి పబ్లిష్ చేశాను విత్ a bunch of quotes, 51 quotes that appreciates the men, what they go through. I don't see like అందరూ చెప్తారు ఆడవాళ్ళే కష్టపడుతున్నారు, ఆడవాళ్ళు కాదు, men also suffer. Only thing is it is not visible, this is visible. ఒకే ఒక డిఫరెన్స్. అండ్ ఇంక మగవాళ్ళలో ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే కంపారిజన్. సో మొగతనం అనే కైండ్ ఆఫ్ క్రౌన్ మాకు పెట్టి, చూడు ప్రభు గారు చూడు 15 kilometers రన్ చేస్తారు, నువ్వేంట్రా 10 kilometers, తను చూడు 50,000 ఏం చేస్తారు, నువ్వేంట్రా 10,000. దిస్ కంపారిజన్ ఏంటి, ఆడపిల్లలాగా ఏడుస్తావేంటి, మగ ఏమి అంటే బాధపడతా అంటే ఎమోషన్స్ ఉండవా, మగవాళ్ళకి ఎమోషన్స్ ఉండవా, బాధలు ఉండదా, ప్రేమ ఉండదా? దానికంటే కూడాను కంపారిజన్ కంటే కూడాను ముఖ్యంగా దుర్మార్గులంతా మగాళ్ళు అన్నట్టుగా మ్యామ్ నాకు సమ్ ఫాదర్స్ డే రోజు ఒక అమ్మాయి ఎవరు మన యాంకర్ సమ్ కైండ్ ఎవరు చెప్పారు, ఎంత బాగా చెప్పారు. ఇంటికి అన్నం మదర్ అయితే ఆ అన్నాన్ని ఉడికించే కుండ ఫాదర్. సో ఆ ఫైర్ అంతా తట్టుకుంటాడంట. బాగా చెప్పారు. He protects the rice and he helps the rice to become cooked food. Nice. That is magaadu. Feminist కాదు, I'm feminine, not feminist. How about your marriage and all? My friends hate me, they say I'm an anti-feminist, but I don't know if that is true. Marriage life లో ఎవరికైనా ఏదో ఒక ఫ్లాప్ జరగాలి. ప్రాబబ్లీ నాకు గాడ్ అడిగాడు, లైక్ నీకు ఫిలిం ఫ్లాప్ అవ్వాలన్నా నీ పర్సనల్ లైఫ్ ఫ్లాప్ అవ్వాలా అని. సో ఐ మేడ్ అ రాంగ్ చాయిస్. I did get married after my narration. I don't know why I rushed into marriage, which was completely not necessary. Correct ga sir, before marriage I narrated the film to our, I mean the script to our producer garu. ఇక్కడ సినిమాకి అగ్రిమెంట్ అయ్యారు ఈటీవీ తోటి. అవునండి. ఈటీవీ వింతో అక్కడ డిసగ్రీ, ఇక్కడ అగ్రీ. అవును. Yes. దీన్ని కూడా you have taken very positively. Yes. And you have made up yourself. అవునండి, ఐఎమ్ అ స్ట్రాంగ్ బిలీవర్. మనకు దేవుడు ఒకటి ఏం చెప్పేది, he will not punish his child. మనం ఇంత నైస్. నేను దేవుని నమ్మను కానీ బట్ నైస్, చాలా గొప్ప మాట చెప్పారు. ఓకే ఓకే. సో మనకు ఒకటి జరుగుతుందంటే ఇట్ ఇస్ ఫర్ అవర్ గుడ్. ఓకే. ఇప్పుడు అమ్మ చెంప మీద ఒక దెబ్బ ఇచ్చిందంటే మన ఏదో కానీ ఒక మట్టి తిన్నట్టు తిన్నాం. సో ఇఫ్ గాడ్ ఇస్ టెల్లింగ్ లైక్ యూ హ్యావ్ టు కమ్ అవుట్, డోంట్ బీ దేర్ అంటే ఓకే. మీ సినిమా లైఫ్ వల్లైనా అతను మీతో ఏవే అయింది, మీకు సినిమాల మీద ఇంట్రెస్ట్ వల్ల? లేదు. He knew that I'm a film person. And he was seemingly supportive. I don't know, I still don't understand. నేను ఇండియన్ లిటరేచర్ చదవను, ఎప్పుడు ఇండియన్ లిటరేచర్ బుక్స్ అవాయిడ్ చేసేది లైబ్రరీకి వెళ్తే. ఎందుకంటే అక్కడ లేడీస్ పడే కష్టాలంతా చదివితే ఇట్ విల్ డిస్టర్బ్ మీ. అయ్యో ఇంత అనుభవించారా, ఇంత కష్టపడుతున్నారా సొసైటీలో, వై దే ఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు ఎంపథైజ్, సింపథైజ్, ఇలాంటి వాడుతున్నారు అని. అండ్ గ్రేట్ ఇండియన్ కిచెన్ ఫిలిం చూసేసి అయ్యో ఇలా కూడా జరుగుతుందని ఐ హేటెడ్ దట్ ఫిలిం. ఐ హేటెడ్ ద డైరెక్టర్. 7 days నాకు నిద్ర పట్టలేదు. ఇంత డిస్టర్బింగ్. మీరు చూసారా గ్రేట్ ఇండియన్ కిచెన్? అయ్యో బాబు, నేను నాకు కుక్కరీ ఇష్టం అండి. కుక్కరీ ఇష్టం, నాకు వంటం అంటే చాలా ఇష్టం. దానికోసం ఫిలిం చూసేసాను టబక్కని వెళ్ళి. చూస్తే దాంట్లో ఉండిన పెయిన్ 7 days I couldn't sleep. And it is so funny.
మనం లైఫ్ దానికన్నా ఐ వాజ్ లైక్ లాఫింగ్ అట్ మై సెల్ఫ్. నీకేం అరుగదా ఉంది అని గ్రేట్ ఇండియన్ కిచెన్ చూసి ఏడ్చావు. కంగ్రాచులేషన్స్ మా, రియల్లీ ఫీలింగ్ వెరీ, అంటే ఇవన్నీ కాదు, ప్రొఫెషనల్ గా వాట్ ఈస్ ద బెస్ట్ ఐ కుడ్ గివ్ అనేటువంటిది ఒకటి, కాన్ఫిడెన్స్ ఆఫ్ యువర్ తీసుకున్న వీటి మీద కమాండ్ తోటి ఈ సినిమాని ఫినిష్ చేయటం. నౌ ఇట్ ఈస్ కమ్ టు ద రిలీజ్, అంతా బాగా జరిగింది. ఈటీవీ లాంటి ఒక ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్లో Yes, సినిమా ఫస్ట్ సినిమా రావడం అనేటువంటిది వండర్ఫుల్. సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుద్దాం. definitely, sir. కంగ్రాచులేట్ యూ, We'll వెరీ wait గుడ్, for ఆల్ you. ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఈరోజు రాత్రి Hmm. 6th మార్చ్ నైట్ నుంచి ఈటీవీ విన్లో ప్రసారం అవుతుంది ఒలరి, తప్పకుండా చూడండి. అండ్ ఐ సే ఆల్ ద బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ Thank you, అన్నయ్య, thank లవ్ you యూ so సో much. మచ్. గారు నమస్కారం సార్. ప్రవణ ప్లీజ్, ప్రవణ మీరు ప్లీజ్, ఇంత దయ తెలుసు మాకు ఇవాళ Please, interview please, ఇచ్చారు. Prabal. ఎందుకంటే మా ఇద్దరికి ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ఈ ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు, మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అనేటువంటిది. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకల్లా ఉత్తేజి ప్రభు ఎక్కడుంటారు అంటే శ్రీనగర్ కాలనీలో ఒక టీ బంక్ దగ్గర మేము ప్రతిరోజు కలుస్తాం, ఎవ్రీ డే ఆల్మోస్ట్ 10 years నుంచి కూడాను. కానీ ఒక ఇంటర్వ్యూ చేద్దాం అంటే మాత్రం దొరకడు, జంప్ జిలాని. ఈ రోజున ఎలాగో ఈ వలరి ఈ పుణ్యమాని పాపం సారు Hmm. దయచేసి మా ఇంటర్వ్యూకి వచ్చారు. అది కూడా ఏంటో తెలుసా, ఇంకో విషయం చెప్పాలి. జేడి చక్రవర్తి నా ఎస్, జేడి చక్రవర్తి ఫోన్ చేసి వీడికి మొహాటం ఎక్కువ, ఇలా సినిమా రిలీజ్ That's చాలా మంచి great. క్యారెక్టర్ చేశాడు కాబట్టి అన్నయ్య ఒక ఇంటర్వ్యూ చేయి డార్లింగ్ అని చెప్పేసి తను చెప్పి బలవంతం చేస్తే ఇప్పుడు ఇంటర్వ్యూకి తను రావటం జరిగింది. లవ్ యూ చక్రి. ఎందుకు నీకు అంత ఇగోనా, పొగరా ఏంటి, అనే ప్లీజ్, పొగరా ఇగోనా, పద్దు లేకపోతే మీద నేను పెద్ద ఉంటానే. యాక్టర్ అని పద్దు ఫీలింగ్, మీద ఉంటానే, నేను పెద్ద యాక్టర్ అని ఫీలింగ్ ఏంటి ఏమనుకుంటాను. పద్దు మీద ఉంటాను, మొహమాట అనే అంటే మీ దగ్గరకు వచ్చి ఇది ప్రొఫెషనల్ గా అన్నయ్యతో ప్రొఫెషనల్ ఏంటి, మామూలుగా అన్నయ్య అంటే మామూలుగా ఇంట్లో ఫ్యామిలీ ఇట్లా వదినా అన్న అట్లా కదా, అంతే చెప్తే నా ఇంటర్వ్యూ అంటే ఏదో వేరేలాగా అనిపించింది. వెరీ గుడ్, ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ, విష్ యూ బోత్ ఆల్ ద బెస్ట్. Thank you, లవ్ sir. యూ అన్న, Thank థ్యాంక్ you యూ. so much. బాయ్ బాయ్.